దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదైజనమా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని అద్భుతమైన మాటలు పలికారు. అంటే నా మట్టుకు కొన్ని అద్భుతమైన మాటలు పలికారు. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగజేసింది. ఏంటి ఆ ఆశ్చర్యం కలిగించిన విషయము అంటే, దేవుడు ఆశ్చర్యపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపడ్డాడు కొన్ని సందర్భాలలో. ఏంటి ఆ సందర్భాలు అంటే, ఆయన యందు ప్రజలు కనపరిచేటువంటి విశ్వాసము. నీ విశ్వాసము గొప్పది అని ఇప్పుడు చదివిన లేఖన భాగంలో కూడా మనము విన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని సందర్భాలలో ప్రజల యొక్క విశ్వాసము దేవుణ్ణి సైతం ఆశ్చర్యపరిచింది. చాలా దేవునికి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అని దీని యొక్క లేఖన భాగము సెలవిస్తూ ఉంటుంది. క్రైస్తవ జీవితము విశ్వాసం మీద మాత్రమే ముడిపడి ఉంది. విశ్వాసం మూలంగానే అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. తన కుమారుని ఇవ్వడానికి వెనుదిరగలేదు అబ్రహాము. అందుకే విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు కూడా ఒక శతాధిపతి, అయ్యా, నా దాసుడు పలాని వ్యాధి చేత బాధపడతా ఉన్నాడు, అతను నువ్వు బాగు చేయ అని చెప్పేసి అన్నప్పుడు, సరే మనం వెళ్దాము అన్న క్రమంలో, అయ్యా, నీవు నా దగ్గరికి రావడానికి నేను యోగ్యుడను కాను, అయినను నేను ఒక శతాధిపతి, నా కింద ఒక 100 మంది ఉన్నారు, వారు నేను పొమ్మంటే వెళ్తారు, రమ్మంటే వస్తారు, అయినా కూడా నీ మాట మాత్రం చాలయ్యా, నా దాసుడు బాగు అయిపోతాడని చెప్పేసి ఆ మాట అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం చూసి ఆశ్చర్యపడడం జరిగింది. ఒక గృహంలో యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నప్పుడు ఒక పక్షవాయువు గల వాడిని పైన కప్పు విప్పి మంచంతో కిందికి దింపడం చూసినప్పుడు ఆ ప్రజలు కనపరిచినటువంటి విశ్వాసం దేవుని ఆశ్చర్యపరిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా సందర్భములు ఉన్నవి. అది చెప్పుకుంటూ వెళ్తే సమయం మనకు ఎక్స్ట్రాగా వెళ్తుంది కాబట్టి నేను దాన్ని ఇక్కడికి కట్ చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ కూడా ఒక చక్కటి సంభవం మనకు కనబడతా ఉంది. ఆ సంభవం ఏంటంటే, ఒక స్త్రీ ఉన్నారు, ఆ స్త్రీకి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె నిమిత్తము ఈ యేసుక్రీస్తు ప్రభువారి యుద్ధకు ఆ తల్లి రావడం జరిగింది. ఆ తల్లి వస్తున్నటువంటి క్రమంలో ఎన్నో ఆటంకాలు జరిగాయి. తన శిష్యులు అడ్డగించడము, గద్దించడము, తీసి పాడవేయడము, వెనక్కి నెట్టివేయడము, అవమానపరచడము, కించపరచడము చాలా చాలా కాలం జరిగించబడ్డాయి. ఆ సందర్భంలో ఆ సీన్ మనకు అర్థం కావాలంటే ఒకసారి ఆ సిచ్యువేషన్ మనం వెళ్ళినప్పుడు అది మనకి క్లియర్గా కనబడుతూ ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇవన్నీ జరుగుతున్న క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన పట్టించుకోలేదు. ఎక్కడైనా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యుద్ధకు వస్తే ఆయన వాళ్ళందరినీ కూడా గమనించుకుంటూ వారి దగ్గరికి వెళ్ళి మీకు ఏమి కావాలని చెప్పేసి అడిగి మరి వారి విశ్వాసం బట్టి దేవుడు వారిని స్వస్థపరచడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏం జరుగుతూ ఉందంటే,
దేవుడు వారి యొక్క ఓపికను పరీక్షిస్తూ ఉన్నాడు. వారి యొక్క సహనమును పరీక్షిస్తూ ఉంటున్నాడు. వారి యొక్క విశ్వాసమును దేవుడు పరీక్షిస్తూ ఉంటున్నాడు. అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఒకసారి ఆ మాట చూద్దాము. 26వ వచనంలో, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, యేసు క్రీస్తు ప్రభువారు చెప్పగానే ఏమంటా ఉన్నారు అంటే, నా పిల్లలకి పెట్టి చక్కని భోజనము నేను కుక్కలకు వేయలేనమ్మా అని చేసి అన్నప్పుడు, ఆ తల్లి అంటున్న మాట ఎంత ఆశ్చర్యానికి గురి చేసిందంటే, చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ స్త్రీ అంటున్నట్టు మాట, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలను తినును కదా అని చెప్పాను అంట. బా, ఈ మాట చదివినప్పుడు నిజంగా నా గుండె మొత్తం చెదిరిపోయింది ఏడుకాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత హృదయమును కదిలించి వేసిందంటే, తన కుమార్తె యొక్క బాగు కొరకు ఒక కుక్కగా తన్నుకు తాను ఎంచుకోవడం జరిగింది. తాను ఉండేటువంటి స్థలములో మరొక స్త్రీ ఉండేది ఉంటే, మరొకరు ఎవరైనా ఉండేది ఉంటే, ఏందయ్యా నువ్వేదో బాగు చేస్తావని నీ దగ్గరకు వస్తే ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నావేంటి, అంత హీనంగా తీసిపడేస్తానవేంటి, నేనెవరో తెలుసా నీకు, నా పరిస్థితి ఏంటో తెలుసా, ఎన్ని రకాలుగా మాట్లాడేంటి వారో. కానీ అక్క స్త్రీ మాత్రం చూడండి దైవజనమా, తన కుమార్తె యొక్క స్వస్థత కొరకు, తన కుమార్తె బ్రతికించుకోవడం కొరకు, తన కుమార్తె ముఖంలో ఒక సంతోషం, ఒక ఆనందం చూడడానికి తనకు తాను ఒక కుక్కగా ఎంచుకుంటా ఉంది. ఎంత తగ్గించుకుందంటే అమ్మా, చాలా 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 బాగా డెప్త్లోకి వెళ్ళిపోయింది. నేను ఏ రీతిగా అయినా పర్వాలేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా పరువు పోయినా పర్వాలేదు, నాకున్న స్థితిగతులన్నీ పడిపోయినా పర్వాలేదు, నాకు మాత్రము నాకు కుమార్తె బాగు కావడము కావాలి అని ఒకటే ధ్యేయం పెట్టుకుంది తాను. ఆ ధ్యేయాన్ని విడవలేదు, విశ్వాసాన్ని విడవలేదు, పట్టుదలను విడవలేదు. ప్రభు పాదములు పట్టుకొని, అయ్యా కుక్క పిల్లలు తమ యజమానుని మీద, ఆ బల్ల మీద పడినటువంటి ముక్కలు తిని బ్రతుకుతాయి కదా అయ్యా, ఆ కుక్కను నేనే అయ్యా, ఆ కుక్కను నేనే అయ్యా అంటే, యేసు క్రీస్తు ప్రభువు ఆ మాట వినంగానే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీకేది కావాలని కోరుకుంటా ఉన్నావో అది నీకు అవునుగాక నాకు మాట చెప్పిన వెంటనే ఆ క్షణమందే, ఆ గడియలోనే వరకు కుమార్తె స్వస్థత నొందినట్లుగా దీనికి లేఖన భాగం సెలవిస్తూ ఉంది. ప్రియ దైవజనమా, ఈరోజు మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు ఏం చేస్తూ ఉన్నాం, మనము ఏం చేస్తూ ఉన్నాము. ఆ తల్లి చూసారా ఎంత విశ్వాసపూరితురాలుగా ముందుకు కొనసాగించబడతాను. దేవుని చేత నీ విశ్వాసము గొప్పది అన్న ఒక సాక్ష్యాన్ని పొందుకొని ఉన్నది తల్లి. ఈరోజు మన కుటుంబం ఊరుకు మనం ఏం చేస్తూ ఉన్నాం, దేవుని యుద్ధం నుంచి ఏ సాక్ష్యం మనం పొందుకుంటా ఉన్నాము, లోకాచారంగా మనం ముందుకు వెళుతూ ఉన్నామా, ఐహిక విచారం చేత మనం బాధపడతా ఉన్నామా, లేక లోకంతో మనం ముందుకు వెళ్తూ ఆయా సందర్భాల్లో ఆయా క్రియల్లో మనం డబ్బును మొత్తం వెచ్చిస్తూ ఉన్నామా. ఆ కుమార్తె ఎక్కడ డబ్బు వెచ్చించలేదు తన కుమార్తె విషయంలో. యేసు క్రీస్తు ప్రభువు విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచి ఆయన్ని గట్టిగా పట్టుకొని కూర్చుంది అక్కడ. అయ్యా నీ ద్వారా నాకు ఈ కార్యం జరుగుతుందని మొండిగా నమ్మేసింది, గుడ్డిగా నమ్మేసింది. ప్రియదైజనమ, ఈరోజు మనకు ఆ విశ్వాసం కరువైపోయింది. ఇప్పటికి ఆ విశ్వాసం కరువైపోయింది. చాలా నాకు కొన్ని సందర్భాలు చూసి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా వేదన అనిపిస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా వేదన అనిపిస్తూ ఉంటుంది. అమ్మా మీకు డబ్బులు ఎక్కువైపోతే దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకు ఇవ్వండి అమ్మా అంటే ప్రాణాలు దానికి రావులే, కానీ డాక్టర్లకు పెట్టండి అమ్మ అంటే మాత్రము అక్కడిక్కడ అప్పులు చేసి మరి డబ్బులు లేకపోయినా ఆడిడ ఎదుర్కొని మరి బంగారం తాకట్టు పెట్టుకొని మరి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. నేను ట్రీట్మెంట్ చేయించుకోవద్దు అనట్లేదు.
ఎక్కడ ట్రీట్మెంట్‌కి మనం డబ్బులు పెట్టాలి, ఎక్కడ దేవుని చేత మనం స్వస్థపరచబడాలో ఆ యొక్క వివేచన జ్ఞానం మనలో ఉండాలి. ఆ విశ్వాసం నీలో ఉన్నట్లయితే నిశ్చయంగా నువ్వు హాస్పిటల్ వెళ్ళకుండా బాగైపోయిన వాళ్ళు చాలామందున్నారు. మాదొకరు విశ్వాసి. వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు. ఆ సిస్టర్ గారు కాలికి ఏమైనా గాయమైన, అది పుండులాగా అయినా కూడా వారు ఒకే మాట చెప్తారు చుట్టుపక్కన వాళ్ళందరితో కూడా. ఏమని చెప్తారంటే, నాకు మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నాకది తగ్గిపోతదని చెప్పేసి గోలి మింగదు, ఇంజెక్షన్ వేయించుకోదు. అందరికీ బీపీ వచ్చి డౌన్ అయిపోయి పడిపోయినప్పుడు, జ్వరాలొచ్చి ప్లేట్లెట్స్ మొత్తం పడిపోయినప్పుడు గూడా ఆ సిస్టరు ఈవెన్ ఫ్లూయిడ్స్ కూడా పెట్టించుకోలేదు. గ్లూకోజ్ కూడా పెట్టించుకోలేదు తను. మాకు కాల్ చేసేది, ప్రార్థన చేయించుకునేది. ఆ సిస్టర్ యొక్క విశ్వాసం చూస్తే నేను కూడా ఆశ్చర్యపోతా ఒక్కొక్కసారికి. చాలా ఆశ్చర్యపడతా ఉంటా. డెంగ్యూ వచ్చినా, మలేరియా వచ్చినా వితౌట్ టాబ్లెట్స్ ప్రేయర్ ద్వారా హీల్ అవుతుంది ఆ సిస్టర్. కాలికి గాయములయ్యాయి. ఆ కాలికి గాయములైనప్పుడు ప్రార్థన ద్వారా బాగైపోయింది సిస్టర్. వాళ్ళ కుటుంబంలో అసాధ్యమైన ప్రతి కార్యం కూడా ప్రార్థన ద్వారా సాధ్యంగా మార్చివేయబడింది. ఇంకొక విశ్వాసి యొక్క కుమారుడు, ఆ కుమారుడికి కాలికి సీసాకు గుచ్చుకొని 1 ఇంచు మందము లోనికి తెగిపోయింది కాలు. ఆ సిస్టర్ వాళ్ళు ట్రీట్మెంట్‌కి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ సిస్టర్ గారు మాకు కాల్ చేస్తారు, అయ్యా ప్రార్థన చేయండి చిన్నుడికి ఇలాగైందని చెప్పేసి. మేము ప్రార్థన చేసాం. దేవుడు ప్రేరేపించినాము, సిస్టర్ మీరు కూడా ప్రార్థన చేయండి, మీరు కూడా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తానని చెప్పేసి మేము చెప్పినప్పుడు ఆ సిస్టర్ కూడా ప్రార్థన చేసింది విశ్వాసపూరితంగా. వితిన్ 2 డేస్‌లో ఆ కాలుకున్న గాయం మొత్తం కూడా మాన్పివేయబడ్డది. అసాధ్యం అది. ఒక సెప్టిక్ అయ్యేటువంటి ఆ కాలు ఉచితంగా బాగుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దైవజనమా, మార్తతో కూడా దేవుడు ఇదే మాట అంటాడు. మార్త నువ్వు నమ్మితే మహిమగల కార్యం చూస్తావు అని చెప్పేసి అన్నప్పుడు చనిపోయిన లాజర్‌ను ఆ మార్త పొందుకోవడం జరిగింది. ఈరోజు ప్రియ దైవజనమ, నువ్వు దేవుని గనుక నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే నిశ్చయంగా నీ జీవితంలో కూడా బలమైన కార్యాలు నువ్వు పొందుకుంటావు. విశ్వాసమే దేవునికి కావాల్సింది. నువ్వేం చేస్తున్నావు అనేది కాదు. నీ విశ్వాసం ఎంత ఉంది ఆయనపై? ఆయన ఎంతగా నువ్వు నమ్ముతా ఉన్నావు? చిన్న కడుపు నొప్పి వరకు నమ్ముతా ఉన్నావా? చిన్న దారిలో నేను పోతానా ప్రభువా, నాకు నువ్వు తోడుగా ఉండు ప్రభువా అనే వరకే నువ్వు నమ్ముతా ఉన్నావా? నేను మరణించినా కూడా నన్ను లేపడానికి నా దేవుడు సమర్థుడైన విషయంలో నమ్ముతా ఉన్నా. ఎంతవరకు నీ విశ్వాసం ఉన్నది? నా విశ్వాసం అయితే 100% ఉంది. నా దేవుడు ఏది నా కొరకు చేస్తాను ఒక విశ్వాసం, గట్టి నమ్మకం నాకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఏలియా వలె విశ్వాసములకు అతీతంగా నేను ప్రార్థన చేస్తూ ఉంటా. మా తల్లిగారు అతను ఎప్పుడు కూడా అంటది, ఏమని అంటదంటే, నాన్న కుమారుడా, గాల్లో దీపం పెట్టి దేవుడు అనకూడదయ్యా అని చెప్పేసి అంటది. అప్పుడు నేనేమంటా అంటే, అమ్మ గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నప్పుడేమే కదమ్మా దేవుడు ఉన్నాడు తెలిసేదని నేనంట. గాల్లో దీపం పెట్టినప్పుడే కదా నిజంగా తెలిసేది మరి దేవుడు ఉన్నాడో లేదో అంటే అనేది. మన విశ్వాసం బట్టే తెలుస్తుంది మనకు కూడా దేవుడు ఉన్నాడా లేడా అనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి మాత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనది విశ్వాసం ఉంచి ఏ ఒక్కరు కూడా నష్టపోయినట్టుగా లేదు. ఆమేన్. ఆయనది విశ్వాసం ఉంచి నష్టపోయినట్టుగా ఏ ఒక్కరు కూడా లేదు. ఆయనది విశ్వాసం ఉంచి చనిపోయిన వారు, బ్రతికిన వారు అనేకులుగా ఉన్నారు. యాయీరు కుమార్తె చనిపోయింది, ఆయనందు విశ్వాసం ఉంచగా దేవుడు ఒక కుమార్తెను లేపి కూర్చోబెట్టడం జరిగింది. బీద విధవరాలు కుమారుడు చనిపోతే ఆ పాడను ముట్టంగానే ఆ కుమార్తె బాగుకాడు, చిన్నవాడు లేచి కూర్చోవడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఊచ చేయగలవాడు నీ చెయ్యి చాపమనగానే వాడి విశ్వాసంతో వాడు చెయ్యి చాచంగానే ఆ చెయ్యి బాగైపోవడం జరిగింది. 18 ఏళ్ళ నుంచి నడుము వంగిపోయిన ఆ స్త్రీ ముట్టంగానే బాగైపోయింది. అక్కడ దేనికి పుట్టుగుడ్డివాడు బాగైపోయాడు, చెవిటివాడు, మూగవాడు, మన పరిశుద్ధ గ్రంథం చూసుకుంటే ఎంతోమంది బాగైపోయారు. వారందరూ కూడా దేని ద్వారా బాగు చేయబడ్డారంటే కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే బాగు చేయబడ్డారు. దైవజనమా, ఈరోజు ఈ మాటలు వింటే నీ జీవితంలో కూడా ఏది అసాధ్యంగా ఉందో, ఏది కష్టతరంగా ఉందో అది నీకు కావడం లేదంటే నీలో విశ్వాసం కొంతవరకే ఉందేమో, దాని పరిమితిని దాటడం లేదేమో, దాని లిమిట్స్ దాటడం లేదేమో, దానికి లిమిట్స్కి తక్కువగా అవుతుందేమో. అందుకే నీ జీవితం పట్ల త్వరగా మెలకువలు జరగట్లేదేమో, ఒక అద్భుతం జరిగించబడడం లేదేమో. ఒక్కసారి మన విశ్వాసంను పరీక్షించుకుందాము. చూడండి దైవజనమా, షద్రకు, మేషకు, అబేద్నెగోలు
అగ్నిగుండంలో పడ్డానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు అసలుకే. మా దేవుడు రక్షించిన పర్వాలేదు, రక్షించకపోయినా పర్వాలేదని చెప్పేసి చావును సిద్ధపడ్డారు. వాళ్ళ విశ్వాసం 100కు పైగా దాటిపోయింది అక్కడ. 1000 మీటర్ కొట్టేసింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మీటర్ కొట్టేయడంతోటే దేవుని యొక్క దూతలు దానిలో సంచారం చేస్తూ అగ్ని వాసన కూడా వాళ్ళు పట్టకుండా బయటికి తీసుకురావడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి విశ్వాసమును బట్టి, వారి భక్తి జీవితాన్ని బట్టి ఏ రాజైతే అగ్నిగుండంలో పడవేశాడో అదే రాజు చేత సింహాసనం ఎక్కించాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. ప్రియ దైవజనం, ఈరోజు నీ విశ్వాసం ఏమై ఉంది? నీ భక్తి జీవితం ఏమై ఉంది? ఎంతవరకు నువ్వు విశ్వాసం పెట్టగలుగుతున్నావు ఆయనలో? ఎంత నువ్వు సాధించుకోగలుగుతా ఉన్నావు ఆయనలో? నువ్వు విశ్వాసం ఉండి చెప్పాలా? ప్రశ్న వేసుకోవాలి మన హృదయంలోకి మనమే ప్రశ్న వేసుకోవాలి. నేను క్రైస్తవులకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, దేవుని నమ్మి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఈ విశ్వాసం ద్వారా నేనేం సంపాదించుకున్నాననే ప్రశ్న మనలో రేకెత్తబడాల. కనాను స్త్రీ వచ్చింది, తన కుమార్తెను బ్రతికించుకుంది. ఒకే విశ్వాసం, ఒకే గురి, ఒకే పట్టుదల, విడవలేదు తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం విడబడే స్థితిలో మనం ఉన్నాం. పట్టుదల లేని స్థితిలో మనం ఉన్నాము. నామకార్థమైన భక్తి జీవితం మనం ముందుకు సాగుతున్నాం. అది కాదు దైవజనం, అది కాదు. దానికి నిన్ను పిలువలేదు, ఆయన నీ ద్వారా ఒక అద్భుతం జరిగించడానికి పిలిచాడు. ఆయన ఎవరిని పిలిచాడు వారిని మాత్రం ఎన్నుకున్నాడు. ఎవరినైతే ఎన్నికపరుచుకున్నాడో వారిని మాత్రం ఘనపరచాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు. నువ్వు ఎన్నికపరచబడ్డావు అంటే, నువ్వు పిలువబడ్డావు అంటే నేను ఘనపరచడానికి మాత్రం పిలువబడ్డావు. దేనికి మహిమ కలుగును గాక. జ్యేష్ఠత్వ హక్కు నీకు ఇవ్వడానికి నువ్వు పిలువబడ్డావు. దాని కొరకు దేవుని చేత ఆశ్రయించబడ్డానికి నువ్వు పిలువబడ్డావు. ఆయన కుమారుడు అని పిలిపించుకోవడం నువ్వు పిలువబడ్డావు. నీవు ఆ కనాను స్త్రీ పరిశుద్ధ గ్రంథుల్లో తన పేరు లిఖించబడింది. తన విశ్వాసము ద్వారా ఈరోజు నీ కుటుంబ చరిత్రలో నువ్వు నిలబడగలుగుతా ఉన్నావు. నీ విశ్వాసము ద్వారా, నీ విశ్వాసం ద్వారా నిలబడగలుగుతున్నావా? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఆ స్త్రీ తన విశ్వాసం బట్టి తన కుమార్తె బ్రతికించుకుందయ్యా. మన విశ్వాసం ద్వారా మనం ఏం బ్రతికించుకోగలుగుతా ఉన్నాం? మనము ఏది సంపాదించుకోగలుగుతున్నాం? మనము ప్రార్థన చేస్తాం, ఎన్ని సంపాదించుకోగలుగుతున్నాం? మనము ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. ప్రతి విషయంలో విశ్వాసం కలిగి ఉండాలి. ఆయనకిచ్చే విషయంలో విశ్వాసం కలిగి ఉండాలి. ఈ కార్యం నేను చేస్తాను ప్రభువా, నేను ఈ కానుకని సమర్పిస్తున్నా ప్రభు. ఈ కానుక ద్వారా నిశ్చయంగా నాకు కుటుంబంలో మేలు కలుగుతుంది. ఒక నమ్మకంతో, ఒక విశ్వాసపూరిత మన కానుకలు మనము దీని సన్నిధానాలు విత్తినప్పుడు నిశ్చయంగా దాని ప్రతిఫలం మనం కోస్తాము. అన్న నిశ్చయంగా మొరపెట్టింది, అయ్యా నా గనుక నువ్వు మగ సంతానం ఇచ్చినట్లయితే నేను నిశ్చయంగా ఒక కుమారుని నీకు నేను అర్పిస్తానయ్యా. నిశ్చయంగా మొక్కుకుంది, నిశ్చయంగా చెల్లించేసింది. ఆమె విశ్వాసం ఉంచింది, ప్రార్థనలో సాధించింది. మనం ఏది సాధిస్తా ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియదైజన్మా, చాలా ఆశ్చర్యంగా ఉంది వారి విశ్వాసం చూస్తే. మన విశ్వాసం కూడా మన తరములకు ఒక ఆశ్చర్యకరంగా ఉండాలి. వారు ఒక విశ్వాస బాట నడిపించబడాలి. నెక్స్ట్ జనరేషన్ మొత్తం కూడా 100% విశ్వాసంలో పెరగాలి వాళ్ళు. మనం ఒక 50% ఉన్నాం కావచ్చు, మనకంటే ముందు జనరేషన్ వరకు ఇంకా 30% ఉన్నారు కావచ్చు. కానీ నెక్స్ట్ జనరేషన్ మాత్రము 100% కంప్లీట్ విశ్వాసం వారు పెరగాలి. ఆ రీతిగా మనం తయారు చేయాలి. మనమే తయారు చేయాలి. మనం తయారు చేయాలంటే మన విశ్వాసాలు బాగా ఎదగాలి. కానీ మీకు విశ్వాసం లేదన్నట్లేదులే, కానీ మన విశ్వాసం ఒకసారి మనం పరీక్షించుకోవాలి, మెరుగుపరుచుకోవాలి, షార్ప్నెస్ పెంచుకోవాలి. కనుక దేవుని యొక్క మాటలు అందరి హృదయంలో ఫలింప చేయను కాక ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తుతి ప్రభువ, పరిశుద్ధుడానికి వందములయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిశ్చయంగా మీరు మాతో మాట్లాడారు ప్రభువ. విశ్వాసం ప్రభు ఎంత ప్రాముఖ్యమైనదో ప్రభు తెలియసా. ఆ కనాను స్త్రీ ప్రభు విశ్వాసం ఉంచడం ద్వారా అతన్ని వారికి కుమార్తెను బ్రతికించుకున్నట్లుగా ఆ లేఖన భాగం మేము చూసాం ప్రభు. నిజంగా ఆ విశ్వాసం చూసి మీరు సైతం ప్రభు, అమ్మ నీ విశ్వాసం గొప్పది అని ఒక సాక్ష్యం తాను పొందుకుంది ప్రభు. ఈరోజు నేను కూడా నా ప్రభు, నా ప్రజలందరి ఎదుట, నా ప్రభు, నా కుటుంబీకులు ఎదుట, నా సంఘము ఎదుట, మీ ఎదుట నా విశ్వాసము గొప్పది అని ఒక సాక్ష్యమును తండ్రి నేను కూడా పొందుకోలే. నా జీవితం ఇది అసాధ్యంగా ఉంది ప్రభువా, నా జీవితం ఇది అసాధ్యంగా ఉంది ప్రభు, నీకు సమస్తం సాధ్యమని మాకు తెలియజేస్తారు ప్రభు. నీకు వందనాలు. ఆ స్త్రీ నమ్మింది కానీ ప్రభు నమ్మలేకపోతుంటున్నాం ప్రభు. ఆ స్త్రీ పట్టుదలతో వచ్చింది ప్రభు, పట్టుదలకపోతుంటున్నాం ప్రభు. ఆ స్త్రీ నా ప్రభువానికి స్తోత్రం. ఒక
దీక్షతోటి వచ్చింది ప్రభా, సాధించుకుని వెళ్ళింది ప్రభా. మాలో అది లేదయ్యా. తను కనిపెట్టింది ప్రభా, ఎప్పుడెప్పుడు నీ దిగుంచలే ఒక వరం వస్తుందా అని మేము కనిపెట్టలేకపోతున్నాం ప్రభా. ఈరోజు నమ్ముతున్నాం ప్రభా, ఈరోజు మేము నమ్ముతా ఉన్నాము. మేము ప్రార్థన చేస్తాను, దీక్ష పడతాం, ప్రార్థన చేస్తాం, కనిపెడతాము, సాధించుకుంటాం. నాకు విశ్వాసం అలా కలిగింది. ఈ మాటలు మాకు ఇచ్చిన వందనలు ప్రభు అని ఎవరైతే ప్రభు ప్రార్థన చేస్తా ఉన్నారో అటు బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను నిండారులు బ్లడ్ చేయవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు నీకు వందనలుగా. ఆ తల్లి తన కుమార్తె కొరకు నాతో ఏతికి తండ్రి అంతగా దిగజారిపోయింది నా ప్రభ, ఒక కుక్కగా ఎంచబడింది నా ప్రభ, కానీ గండ్రాలుగా లిఖించబడింది ప్రభు పరిశుద్ధ గ్రంథంలో. నీ చేత గొప్ప విశ్వాసగా లిఖించబడింది ప్రభు, నీకు వందనం తెలియజేసిన ప్రభు. ఈరోజు ప్రభువా అలాగే వారి కుమార్తెల కొరకు నాతను ఏ తల్లి అయితే ప్రార్థిస్తుందో నా ప్రభా, ఆ తల్లి యొక్క విశ్వాసమును బట్టి ప్రభా కుమార్తెలు బాగు కావాలి ప్రభా. యేసు అధికారం గల నామంలో మేము ప్రార్థిస్తుంటున్నాం. ఏ తల్లి తన బిడ్డల కొరకు ప్రార్థిస్తుందో నా ప్రభా, ఏ తల్లి తన బిడ్డల కొరకు ప్రార్థిస్తుందో, రోగం విషయంలో కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు నా ప్రభా, వ్యాధుల విషయంలో కావచ్చు, బాధల విషయంలో కావచ్చు, నా తన చదువుల విషయంలో కావచ్చు నా ప్రభా, గర్భఫలముల విషయంలో కావచ్చు ప్రభా, ఏ తల్లి అయితే నా ప్రభా వారి బిడ్డల కొరకు తండ్రిని ఎందుకు కనిపెడుతుంది నా ప్రభా, ప్రతి తల్లి ప్రార్థన ఆలకించబడును గాక. వారి కోరినట్టే వారికి అవును గాక అని ప్రార్థిస్తుంటున్నాము నా అతన్ని, ప్రకటిస్తుంటున్నాము నా అతన్ని. ఆత్మకారం జరిగించండి, అందరినీ మీ బ్లెస్ చేయండి. కోర్టు కేసులు విడిపించండి ప్రభునికి వందములుగా. దీర్ఘకాలిక రోగులు విడిపించండి ప్రభునికి వందములు. గర్భఫలమైన గర్భం తెరవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాము నా అతన్ని. గర్భసంచుల ప్రాబ్లమ్స్ను తొలగించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు. కిడ్నీ ఇన్ఫెక్షన్ తొలగించండి ప్రభు, నిమ్మును తొలగించండి ప్రభునికి వందలు, కాలగాయం తొలగించండి ప్రభునికి వందములయ్యా. బీపీ, థైరాయిడ్, షుగర్, ఏ వ్యాధి ఉన్నా కూడా నా తండ్రి కంప్లీట్ నార్మల్ అయిపోను కాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసపూరితంగా మేము పలుకుతుంటున్నాం తండ్రి. ఎవరైతే ప్రభా విశ్వాసపూరితంగా స్వీకరిస్తున్న ప్రభా వారికి డెలివరెన్స్ వచ్చును గాక. నీ నామంలో, యేసు అధికార గల నామంలో వారి మీదకి స్వస్థత వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మకాన్ని జరిగించండి. వారికి ఏదైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో ప్రభా, ఆర్థికంగా, ఆరోగ్యంగా నా తని, అప్పుల పరంగా నా తని, ఉద్యోగపరంగా నా తని, ఇంకా నానా రకంగా ఏదైతే చదువులో ప్రభు, ఫీజుల విషయంలో ప్రభు, హాస్టల్స్ విషయంలో ఏదైతే సమస్యలు ప్రభు, ప్రతి సమస్య నుంచి ప్రభు మేము విడిపించి మీరే మహిమ పొందుకోవాలని ఆరోపిస్తూ ప్రతి బిడ్డలు కూడా హస్తాలకే అప్పయ్యకుంటా నేను విశ్వాసం ఉంచి నా ప్రభా బలమైన కారం పొందుకుంటూ కృపచేత నీవే నింపి మహిమను పొందుకోవాలని ఆరోపిస్తూ ఇటు మాటలన్నీ కూడా నా అతన్ని వాళ్ళందరూ ఫలింపులు అనుగ్రహించండి అయ్యా. నశించిపోతున్న ఆత్మ యుద్ధకు రా ప్రభా, ఈ వర్తమానాన్ని నడిపించి వారు కూడా బలపూతం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు శక్తి కలిగిన వాళ్ళని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. ఇంకొక ప్రాముఖ్యంగా నా తను ఎవరైతే నా ప్రభా సూసైడ్ చేసుకునే ఆలోచన ఉందో నా ప్రభా, వారితో మీరు మాట్లాడండి, దర్శించండి ప్రభా. వారి విశ్వాసము, వారి భక్తి ఒకసారి పరీక్షించుకోవాలి ప్రభా. నూతనంగా ఎవరైనా ప్రభా ఈ మాటలు విన్నట్లయితే నా ప్రభా వారు ఒక అవకాశం వారికి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తాం. వారిని దర్శించండి ప్రభా. వారికి ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఉందనే ప్రభా వారు తెలుసుకునే ప్రభా నూతన జీవితం ప్రారంభించి క్రీస్తుతో ఒక అద్భుతం వారి జీవితంలో పొందుకు కృపచేత నింపి మహిమను పొందుకోవాలని ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సూసైడ్ చేసుకోవాల్సిన ఆ వ్యక్తి ఎవరంటే ఒక యవ్వన స్త్రీ చదువు విషయంలో తను చదవలేక తను భరించలేక మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోయి ఏమీ చేయలేని భయంగా పరిస్థితిలో ఆ కుమార్తె పడి ఉంది. దేవుడు కుమార్తెను దర్శించి ఆ కుమార్తెకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఒక ప్రత్యేక ప్రార్థన కూడా చేస్తాం. తన యొక్క సహోదరి అయితే ఒక సూసైడ్ ఆలోచన చేత నా ప్రభా చదువు అనే భారం చేత మొత్తబడుతుందో ప్రభా, ఒత్తిడికి గురవుతుందో నా ప్రభా, వెంటాడబడుతుందో నా ప్రభా, కుమార్తెను మీరు దర్శించండి. శాంతిని, సమాధానం, నెమ్మది అనుగ్రహించండి ప్రభా. ఒక అవకాశం అందించండి ప్రభా. ఈ రాత్రికాల సమయం ఉంది ప్రభా, బిడ్డను దర్శించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా హాస్టల్లో ఉన్న, కాలేజీలో ఉన్న, ఇంటిలో ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా నా తండ్రి ఒక మంచి వర్తమానం ద్వారా నా తండ్రి బిడ్డ మీరు దర్శించండి ప్రభా. బిడ్డ భవిష్యత్తుని మెరుగుపరిచి
ఆకు కుమార్తెనే ప్రభా అనేకులకు నా తండ్రి ఒక మార్గదర్శకంగా నిలబడినట్లుగా మరి భవిష్యత్తును ఎత్తిపట్టి మహిమను పొందుకోవాలని ఆరోపిస్తూ ఏదైతే ఒత్తిడి ఉందో ప్రభా ఆ ఒత్తిడి నుంచి విడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ కుమార్తె ప్రభు నీ హస్తాలకి అప్పచెప్పుకుంటూ నీ దూతల కాదులు బిడ్డకు ఈ యొక్క సమయంలో బిడ్డకు అందించి మహిమను పొందుకోవాలని ఆరోపిస్తూ ఏసు నామాలు అడిగి వేడుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. కుమార్తె కోసం ప్రార్థించిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ప్రార్థనలో ఏకీపించిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. మరోసారి పాప కోసం ప్రార్థన చేయండి ఖచ్చితంగా. ఈ యొక్క అపవాది కూడా దొంగిలించడానికి వీలు లేదు. ఈ మాటలో మనందరి జీవితాల్లో నిత్యంగా ఫలింపజేయను గాక. ఆమె మా కొరకు ఈ పరిచయ కొరకు చక్కగా ప్రార్థన చేస్తున్నారు. మీ కొరకు కూడా మేము ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తాను. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ప్రతిదీ కూడా ప్రార్థన చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ యూ. మీ కామెంట్లని బట్టి మేము చాలా సంతోషిస్తుంటున్నాము. చాలా వందనాలు. దేవుళ్ళందరూ కూడా ధారాళంగా దీవించి